నువ్వేదో అనలైజ్ చేసినట్టున్నావు కదా, నువ్వే చెప్పు. అఫ్ కోర్స్ బావా, సూర్యలో ఏదో బాధ, ఇన్సల్ట్, డిసప్పాయింట్మెంట్ అన్నీ కలిసిన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. బాధ అంటే మీరందరూ ఫ్యామిలీ బిజినెస్ పేరుతో నన్ను దూరం చేసినప్పుడు ఇంట్లో అంతా నన్ను ఖాళీగా ఉంటున్నానని జాలిగా చూసి నవ్వారు. నేను పడ్డ బాధ ఉందే, అలాంటి బాధే అనుకుంటా. ఇంకా ఇన్సల్ట్ అంటే ఇల్లరికం అల్లుడనే ట్యాగ్తో నాకు ఎదురయ్యే అవమానాలున్నాయే, సేమ్ అలాంటి ఇన్సల్ట్ ఫీలింగే అనుకుంటా. ఇంకా డిసప్పాయింట్మెంట్ అంటే అత్తయ్య వాళ్ళ షష్ఠి పూర్తి రోజే నువ్వు నాకు బిజినెస్ అప్పగించబోతున్నావని ఆశపడి చివరికి ఫూల్ అయ్యాను చూడు. అప్పుడు నాకు కలిగిన డిసప్పాయింట్మెంట్ లాంటిదే సూర్యలో నాకు కనిపించింది. చూసావా అన్నయ్య, తను కావాలనే రుద్ర సార్ మీదున్న కోపంతో సూర్యాని రెచ్చగొట్టానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మనుషుల్లో అనుకోని మార్పులు వస్తుంటాయి బావా, అది కామనే. ఆ మార్పుల వల్ల మనం ఎంతవరకు ఎఫెక్ట్ అవుతామో అది చూసుకోవడం ముఖ్యం. ఇలాంటివి ఫేస్ చేయడం నీకు ఇబ్బందిగానే ఉంటుంది బావా, కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వి కదా, టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలవులే. కాకపోతే ఈ మార్పు సూర్య వరకు వస్తే ఓకే, ఒకవేళ ఇంట్లో ప్రతి ఒక్కరిలో అలాంటి మార్పే వచ్చిందనుకో, అప్పుడేంటి పరిస్థితి? అదే నీ కుటుంబం, ఐ మీన్ ఈ కుటుంబం విడిపోయే పరిస్థితి వస్తుందేమో కదా బావా? వాటెవర్, నువ్వు దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి బావా. సూర్యతో నేను మాట్లాడతానులే బావా, ఎక్కువగా ఆలోచించకు. చూసావా అన్నయ్య, ఎంత ధైర్యం ఉంటే సార్కే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఏదో ఒక ఐడియా చెప్పన్నయ్యా. భావనంత ఇన్సల్టింగ్ చేసిన ఊరికే ఒగ్గేయకూడదు సెల్లే, ఆడికి దెమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చెయ్యాలా.